హలో ఎవ్రీవన్, చూడండి మన కైట్స్ పతంగ్ ఎట్లాగా ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. ప్రతి ఇంటి మీద ఒక్కొక్కరు నిల్చున్నారు. ప్రతి ఇంటి పైన వెళ్ళి పతంగులు చూడండి, కలర్ఫుల్ పతంగులు ఎట్లా ఎగరేస్తున్నారు చూడండి. పబ్లిక్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇదండి బాయ్స్ ఫెస్టివల్, కైట్స్ ఫెస్టివల్, సంక్రాంతి ఫెస్టివల్. సో ఎవ్రీవన్ హ్యాపీ సంక్రాంతి సమయం. చూడండి గాయ్స్ ఎంత విధానంగా ఎంత మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ కలర్. హలో గాయ్స్, వెల్కమ్ టు శివ సంగం బ్లాగ్స్ మై ఛానల్. సో ఇలా వీడియో వచ్చేసిందంటే మనం సంక్రాంతి కైట్స్ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుందామండి. ఓకే, ఇలా వచ్చేసిందంటే మనం చూస్తున్నారు కదా మన బ్యాక్గ్రౌండ్లో లేదా మన వీడియోలో చూడండి. స్టార్టింగ్లో కైట్స్ ఎలా ఎగరేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంటిపోయిన సాంగ్స్ పెట్టి మరీ ఘోరంగా మరీ బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ గాయ్స్ ఎట్లాగా మనం కైట్స్ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నామో అదేవిధంగా మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా గాయ్స్. సో జాగ్రత్తలు ఏంటంటే చైనా మాంజా గురించి స్పెషల్గా చెప్పదలుచుకున్నాను. చైనా మాంజా ఏంటంటే ఈ మాంజా వచ్చేసి చాలా ఘోరమైన మాంజా అంటండి. ఎందుకంటే అందరికీ తెలుసు, కానీ మళ్ళీ చెప్తున్నాను, చైనా మాంజా వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలామంది కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. సో చైనా మాంజా కొనడం, అమ్మడం, ఓకేనా, చైనా మాంజాతో కైట్స్ వేయడం చేయడం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. కొన్ని ఇన్సిడెంట్స్ అంటే ఎట్లా అంటే ఇన్సిడెంట్స్ అంటే కొంతమందికి చేతులు కట్టవడం కానీ, కొంతమంది బైక్లో పోయే వాళ్ళకి ఇది ఇక్కడ నెక్ దగ్గర కట్టవడం కానీ, అట్లాగే మన పక్షులకి, పౌరాలకి ఈ మాంజా వల్ల ఓకేనా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. సో అందుకనే గాయస్ నేను ఏమంటున్నానంటే మంచి మాంజా కొనండి, మంచిగా కైట్స్ ఫెస్టివల్ ఎంజాయ్ చేయండి, పతంగులు కట్ చేయండి, ఎంజాయ్ చేయండి, సాంగ్స్ పెట్టండి, డాన్స్ చేయండి, వీడియో చేయండి, పని వదలండి. సో గైస్ ఇది మన బాయ్స్ పండుగ అండి. బాయ్స్ అంటే కైట్స్ అంటే ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి. సో గైస్ సో అందుకే చెప్తున్నాను. సో అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి సంక్రాంతి. కాకపోతే చైనా మాంజా వల్ల జరిగే ఇబ్బందులు కూడా తెలుసుకోండి. సో ఇంకో విషయం ఏంటంటే చైనా మాంజా వల్ల మెట్రో రైలు కూడా కొన్ని ఇబ్బందులు కలిగినాయంట. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ మెట్రో రైలు కూడా చాలా బాధపడుతున్నారు, చాలా టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే ఈ హై టెన్షన్ వైర్స్కి, పెద్ద వైర్లకి, మన ట్రాన్స్పోర్ట్ దగ్గర ఉన్న వాటి దగ్గరికి, ఓకేనా. సో ఈ మాంజా వల్ల ఏంటంటే ఎలక్ట్రిక్ వైర్లకు పడంగానే మన పిల్లలు అందరూ ఏం చేస్తామంటే ఇట్లా లాగడానికి ట్రై చేస్తాం కదా. సో అలా లాగడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక వైర్ తగిలి అక్కడ ఎలక్ట్రిసిటీ స్పార్క్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ స్పార్క్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే గాయస్, సో ఎలక్ట్రిక్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది మనకి, ఎలక్ట్రిక్ ఆగిపోవడం కానీ అది కావడం అవుతుంది. సో అట్లాగవుతుందంట. ఈ మెట్రో రైలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానివల్ల మెట్రోస్ ఆగిపోవడం కానీ, ప్యాసింజర్స్ ట్రావెలర్స్ కొంత ఇబ్బంది కలగడం కానీ జరుగుతూ ఉంది. సో అందుకనే గాయస్ కైట్స్ ఫెస్టివల్ బాగా ఎంజాయ్ చేయండి, హెడ్స్ ఆఫ్గా ఎంజాయ్ చేయండి. కాకపోతే జాగ్రత్తలు తీసుకోండి, పిల్లలకు జాగ్రత్త తీసుకోండి. మాంజా వాళ్ళ చేతులు కట్టవడం కానీ, కాకపోతే ఎవరికైనా పక్క వాళ్ళకి ఇబ్బంది కలగడం కానీ జరుగుతూ ఉంది. సో అది జరగకుండా కూడా చూసుకోండి గాయస్. సో ముఖ్యంగా చైనా మాంజా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హెచ్చరించజరిగింది. ఏంటంటే చైనా మాంజా కొనడం కానీ, అమ్మడం కానీ చేస్తే కఠిన చర్యలు అవుతాయని. సో తెలియని వాళ్ళకు తెలుసుకోండి గాయస్. సో ఎంజాయ్ చేయండి, పతంగులు ఎగిరేయండి, కట్ చేయండి, ఓకేనా. సో ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి కైట్స్ ఎట్లా ఎగురుతున్నాయో. కైట్స్ యాజ్ ఫెస్టివల్స్ బాగా ఇండ్ల మీద చూడండి, ప్రతి ఒక్క ఇంటి మీద చూడండి మీరు గాయస్, అందరు ఎట్లా విధంగా పతంగులు ఎగరేస్తున్నారో. ఫుల్ కలర్ఫుల్ కైట్స్ మనం చూస్తున్నాం ఆకాశంలో గాయస్. సో చూడండి గాయస్, ఒక్కొక్కరు ఎగిరేస్తున్నారు, పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, పతంగులు కట్ చేస్తున్నారు, మన వలుతా ఉన్నారు. ఇది కదా గాయస్ మన కైట్స్ ఫెస్టివల్, బాయ్స్ ఫెస్టివల్ అంటే హ్యాపీగా ఎంజాయ్. సో గాయస్ లాస్ట్గా నేను చెప్పదలుచుకున్న జాగ్రత్త లేదండి. చైనా మాంజా అమ్మడం తప్పని చెప్పినా కదా. అదేవిధంగా ఈ చైనా మాంజా వల్ల మెట్రో రైలుకి ఎంత ఇబ్బంది కలుగుతూ ఉందంటే మెట్రోలు ఆగిపోతా ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్యాసింజర్స్ ఆగిపోతా ఉన్నారు. మెట్రో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరెంట్ పోతా ఉంది, వస్తూ ఉంది, దానివల్ల ట్రైన్స్ ఆగిపోతున్నాయి, మళ్ళీ నడుస్తూ ఉన్నాయి, ఆగిపోతున్నాయి, నడుస్తూ ఉన్నాయి, ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి, ఎదురు చూస్తున్నారు మెట్రోస్ కోసం. అక్కడ ఇక్కడ పండుగ సందర్భంగా కొంచెం ట్రావెల్
చేసి అది ఇది ఎంజాయ్ చేయడానికి చూస్తూ ఉంటారు. సో అదే విధంగా గాయస్ నేను చెప్పుడు ఏంటంటే మనం మస్తు ఎంజాయ్ చేయాలి, కానీ ఇట్లా ఎలక్ట్రిసిటీ వైర్లకు పతంగ్ పడగానే మనం ఇట్లా లాగడం చేయకూడదు, వదిలేసేయండి. ఎందుకంటే ఇంకో పతంగ్ కొనుక్కోవచ్చు, కానీ దానివల్ల పడే ఇబ్బందులు ఎన్ని ఉంటాయో మీకు కూడా తెలుసు కదా గాయస్. సో అదే విధంగా మన ఇండ్ల పైన ఎగిరేసే వాళ్ళు కూడా పతంగులు ఎంత మంచిగా ఎగిరేస్తున్నారో అంతే మంచిగా ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీ ఇంటి దగ్గర ఉన్నా కూడా వైర్ల మీదికి ఈ పతంగి కాక ఒకవేళ పోయి వైర్లకు తగిలితే గనక అక్కడ నుంచి గట్టిగా లాగకండి. ఒక వైర్ నుంచి ఇంకో వైర్కు తగిలి స్పార్క్స్ వచ్చి చాలా పెద్ద బీభత్సం అయ్యి కరెంటు పోతుంది. ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు కరెంటు లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడతారో మనకు కూడా తెలిసిందే గాయస్. సో నేనేం చెప్తున్నంటే మంచి విషయాలు చెప్తున్నా, ఇది నా ఉద్దేశం వల్ల చెప్తున్నా, అందరికి తెలిసిన మాటలే తెలిసిన విషయాలే మళ్ళీ ఒక్కసారి మీకోసం అనేది నా ఛానల్ ద్వారా నా ద్వారా చెప్పడం జరుగుతుంది. అది ఏంటంటే జాగ్రత్తగా కైట్స్ అనేది ఎగరవేయండి. ఎలక్ట్రిసిటీ వైర్లు ఎక్కువ ఉన్న దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేదా అక్కడ ఎగిరేయకుండా ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. లేని చోట వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. అది అనేది నా ద్వారా నేను చెప్పదలుగున విషయం. సో గాయస్ నేను చెప్పేది ఏంటంటే నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఈ కైట్స్ ఫెస్టివల్ బాయ్స్ ఫెస్టివల్ సూపర్గా ఎంజాయ్ చేయాలి, కానీ జాగ్రత్తలు తీసుకొని ఎంజాయ్ చేయాలి. ఓకేనా గాయ్స్? సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ సంగమే సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.